కుటుంబాన్ని కట్టుకోగలుగుతానా, వ్యవస్థను మార్చుకోగలుగుతానా అని ఒకవేళ సందేహపడుతున్నాను ప్రభువా, నాలో ఉన్న సందేహాలు తీసి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలమ్మా. ఈ స్థలంలో ప్రార్థన చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. చేసి ప్రార్థన చేయి. నీ ద్వారానే ఈ యొక్క పాలమరి గ్రామంలో కుటుంబ వ్యవస్థ కట్టబడాలి. నీ ద్వారా నీ భర్త క్షేమంగా ఉండాలి. నీ ద్వారా నీ పిల్లలు అనాథలు కాకుండా నీ పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి. దానికి ఇమ్మానుయేలు దేవుడు నీలోకి రావాలి. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లును కట్టును, మూర్ఖురాలు తన ఇల్లును ఓడపెరుకును అని చెప్పిన వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, నాలో మూర్ఖత్వాన్ని తీసే ప్రభువా, నాలో అమాయకత్వాన్ని తీసే ప్రభువా, నాలో అజ్ఞానాన్ని తీసే ప్రభువా, నాకు తెలియజేసిన తప్పిదములో క్షమించు ప్రభువా. నా హృదయం నీ కొరకు తెలుస్తున్నాను ప్రభువా. నా హృదయంలోనికి, నా జీవితంలో, నా కుటుంబంలోనికి మీరు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రభువా. ఆ ప్రవర్తన యేసు ప్రభు మరేతో మాట్లాడాడు. మయ్యా అని పిలిచినప్పుడు యేసు ప్రభును చూసింది. ఆ హృదయం ఉల్లసించింది. ఆ హృదయం యేసు క్రీస్తుని కనుగొన్నది. ఆ యేసు ప్రవర్తన చూసింది. ఈ స్థలంలో ప్రభు ఆ దైవ ప్రత్యక్షత నీకు కూడా చూపించడానికి ఒకసారి నీ కన్నులు తెరవమని ప్రార్థన చేసుకో. సందేహమేలా సంశయమదేలా యేసు గాయములను పరీక్షించు చూడు. ఆ యేసు చెంతను చేరి చరణము వేడు. సందేహమేలా ఆ ముళ్ళ మొగటము నీకు ధరించనే. ఆ ముళ్ళ మొగటము నీకై ధరించనే. నీ పాప శిక్షను యేసు భరించునే. ప్రవహించు రక్తధార నీ కోసమే, కడఘోర హింసల నుండి నీ కోసమే. సందేహమేలా సంశయమదేలా ప్రియా యేసు గాయములను పరీక్షించు చూడు. ఆ యేసు చెంతను చేరి శరణము వేడు. లోకాన ఎవ్వరు నీకై మరణించరు. ప్రార్థన. కృపగల మా తండ్రి, ఇంతవరకు సహాయం చేసేవయ్యా, నీ స్తోత్రాలు నాయనా. ప్రభువా, ఎన్నో కుటుంబాలు ప్రభు అపజయాల్లో ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు ప్రభువా రక్షణ లేకుండా పతనమైన పరిస్థితుల్లో ఉన్న అక్కడి కుటుంబాలు ఈ స్థలంలో ఉన్నారు నాయన. యేసయ్యా, నీ మాటలు వినాలని నీ ప్రేమ చేత ప్రేరేపించబడి ఈ యొక్క సభలకు వచ్చిన బిడ్డలు ఆ ప్రాంతాల నుంచి వచ్చారు తండ్రి. ఒక్కొక్కరిని ప్రభువా మీరు రక్షించుకోండి, ఒక్కొక్కరిని ఆశీర్వదించి పంపించండి. వారి అవిధేయతలను అపరాధోషములను మీ కృపలో క్షమించండి. వారికి కావలసిన గొప్ప రక్షణ, గొప్ప సమాధాన, శాంతిని, కుటుంబ వ్యవస్థను కట్టుకోవడానికి జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని దయచేయండి ప్రభు. సహాయం చేసి పెట్టండి. ఒక్కొక్కరు మగ్ధులేని మరేలాగా ప్రభు నిన్ను కనుగొనే కృపను దయచేయండి. యేసుక్రీస్తుని కనుగొనుడి నిత్య జీవం అన్నావు ప్రభువా. యేసుక్రీస్తుని ప్రభువా దైవ దర్శన